ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం రోమాపత్రిక ద్వారా ఒక ముఖ్యమైన సందేశాన్ని తెలుసుకుందాం. మనిషి స్థితి ఏమిటి? దేవుని కృప ఏమిటి? రోమా 3:23లో ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. అందరూ పాపం చేసిరి, దేవుని మహిమను కోల్పోయిరి. దైవ జనాంగమా, ఈ వాక్యం మనకు ఒక నిజం చెబుతుంది. మనమందరం పాపులమే. ఎవరు పరిపూర్ణులు కారు. మన మంచి పనులు కూడా మనల్ని రక్షింపలేవు. రోమా 6:23లో ఈ వాక్యం చేస్తుంది. పాపముకు వేతనము మరణం. పాపం చిన్నది కాదు, దాని ఫలితం చాలా తీవ్రమైనది, మరణం. ఇది కేవలం శరీరం మరణమే కాదు, దేవుని మనం వేరుపరచడం కూడా. రోమా 5:8లో మనం పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు మరణించెను. ఇక్కడే దేవుని ప్రేమ మనకి కనిపిస్తుంది. మనము మంచి వాళ్ళం అయ్యాక కాదు, మనము పాపులమై ఉన్నప్పుడే యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు. ఇది కృప, దేవుని కృప, ఉచితమైన కృప. మనమందరం సంపాదించలేని వరం. మన కర్మ వల్ల కాదు, మన పనుల వల్ల కాదు, దేవుని ప్రేమ వల్లే మనకు రక్షణ లభిస్తుంది. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా దేవుని దగ్గరికి రండి, మీ పాపాలను ఒప్పుకోండి, యేసును నమ్మండి. ఆయన మీ జీవితాన్ని మార్చగలడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా పాపములను క్షమించండి, మీ కృపను మాకు అనుగ్రహించండి, మా జీవితాన్ని మార్చండి, మీ మార్గములో మమ్మల్ని నడిపించండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.